న్యాయవాదుల రోడ్డు భద్రత మంగళవారం అవగాహన ర్యాలీ కార్యక్రమం విశాఖ జడ్జి కోర్టు ప్రధాన గేటు నుండి చౌట్రీ జంక్షన్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమం విశాఖ సేఫ్టీ కౌన్సిల్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ది విశాఖపట్నం బార్ అసోసియేషన్ నేతృత్వంలో నేషనల్ రోడ్ సేఫ్టీ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి గాను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్చి హాజరై ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా రవాణా శాఖ అధికారులు మరియు పోలీసు అధికారులు న్యాయవాదులు ప్రతిజ్ఞ చేసి ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అదేవిధంగా త్వరలో అసైన్డ్ ఆటోమేటిక్ చలానా ఆన్లైన్ ఆటోమేటిక్ చలానా విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రవాణా శాఖ అధికారులు, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. కంపెనీతో డిస్కస్ చేశాము. 9 కంపెనీస్ ముందుకు వచ్చి వాళ్ళు డిపిఆర్ ఇస్తున్నారండి. ఆ డిపిఆర్ స్టడీ చేసి త్వరలో ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన ఊళ్ళో స్టార్ట్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ ఈ చలనింగ్ జరుగుతుంది. ఆ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత దానివల్ల ప్రతి క్షణం ట్రాఫిక్ వయలేషన్ గుర్తించడం జరుగుతుంది. ఓవర్ స్పీడింగ్, అతి వేగం వల్ల ఎంతో మంది చనిపోతున్నారండి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో అతి వేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, ఈ అన్ని వయలేషన్స్ ఇప్పుడు ఆటోమేటిక్ ఈ చలనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంటేనే మన వైజాగ్ ప్రజలు హెల్మెట్ ధరించి వెళ్తున్నారండి. ట్రాఫిక్ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయట్లేదంటే మళ్ళీ హెల్మెట్ పక్కన పెడుతున్నారండి. అప్పుడు అది జరగదు. 24/7 ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన మా లావ్ లెటర్ అంటే ఈ చలాన్ ఆటోమేటిక్గా చెడిపోతుంది ఇంటికి. ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది. ఎందుకంటే ప్రాణాలు మన వైజాగ్ ప్రజలు అట్లా గుర్తు పెట్టుకోవాలి. ప్రాణాలు చాలా విలువైనవి. మన ప్రాణాలు మనం కాపాడాలి. మనం ఇంటికి క్షేమంగా చేరాలి. మన కుటుంబం దగ్గరికి క్షేమంగా చేరిపోవాలి. అది ఎప్పుడు సాధ్యం? మనం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటిస్తే, ఎటువంటి ప్రొవిజన్ ఉల్లంఘించకుండా రోడ్ ట్రాఫిక్ నియమాలు అన్ని పాటిస్తే ఇది సాధ్యం. సో మేము చాలా స్టెప్స్ తీసుకున్నాము. ఇంకా చాలా స్టెప్స్ తీసుకోబోతున్నాం. వైజాగ్లో మన ఉద్దేశం ఒకటే, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఎవరు చచ్చిపోకూడదు. అందుకే ఇంతకుముందు చనిపోయిన, ఇంజరీ పాలైన అందరికీ సాయం చేయడానికి 2 months బ్యాక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ కూడా స్థాపించడం జరిగింది. చాలామంది బాధితుల ఫ్యామిలీస్కి, కుటుంబానికి ఆల్రెడీ మేము కాంపెన్సేషన్ అమౌంట్ ఇప్పించగలిగాము. అదే మాదిరిగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్కి మేము అందరికీ ఈ ర్యాలీ